Hi friends, today we are going to discuss about unboxing of camera bag. The product is camera bag. This is amateur camera bag, not a professional camera bag. It is useful for the amateur photographers and basic amateur DSLRs. Amateur photographers కోసము amateur DSLRs కోసము ఈ బ్యాగ్ యూస్ఫుల్ అవుతుంది. So this is the front facing and this is the back side of the bag and ఇక్కడ ఒక క్లిప్ ఉంది. సో ఈ క్లిప్ ఓపెన్ చేస్తే మనం బ్యాగ్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది కెమెరా కంపార్ట్మెంట్. సో ఇందులో మనం పార్టీషన్ కూడా చేసుకోవడానికి సపరేట్గా ఒక ప్యాడ్ ప్రొవైడ్ చేశారు. ఈ ప్యాడ్ యూజ్ చేసి మనం లెన్స్ అండ్ కెమెరా బాడీ సపరేట్గా కంపార్ట్మెంట్ లాగా క్రియేట్ చేసుకొని పార్టీషన్ చేసుకొని కెమెరాని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ వెల్క్రో ఇచ్చారు. సో బ్యాగ్ అండ్ ఫుల్ లెంత్ ట్యాగ్ ఉంది. సో క్యారీ చేసుకోవడానికి లాంగ్ లెంత్ ఇది అడ్జస్టబుల్ ఉంది. మళ్ళీ సో స్మాల్ ట్యాగ్ కూడా ఉంది. హోల్డ్ చేయడానికి క్యారీ చేయడానికి నైస్ హ్యాండిల్ ఇచ్చాడు. సో మళ్ళీ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి చూద్దాము ఇన్ డీటెయిల్గా. ఇక్కడ వెల్క్రో ఉంది. సో ఇక్కడ హారిజాంటల్ అండ్ దిస్ ఈజ్ వర్టికల్ దట్ యూ కెన్ అడ్జస్ట్ ది హైట్ అకార్డింగ్ టు ది బ్యాగ్ స్పేస్ అన్నమాట. అండ్ ఫ్రంట్ ఒక జిప్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. సో ఇందులో ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ది రెయిన్ ప్రూఫ్, సో వాటర్ ప్రూఫ్ కాదు. అండ్ అదర్ ఫీచర్స్ కూడా దీంట్లో ఇన్ డీటెయిల్ ఇచ్చారనమాట. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ కొలిజన్ ప్రూఫ్, అంటే హార్డ్ సర్ఫేసెస్ హిట్ అయితే మాత్రం కెమెరా డ్యామేజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ క్యారీ టు ద కెమెరా ఇట్సెల్ఫ్. సో ఎంఏచర్ కెమెరాస్కి అయితే ఓకే. సో మెటీరియల్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం పెట్టే బడ్జెట్కి ఇది ఓకే అనమాట. అకార్డింగ్ టు బడ్జెట్ వైజ్ చూసుకుంటే ఇది ఓకే. ఇది కంపార్ట్మెంట్ కూడా బాగుంది. కెమెరా ప్లేస్మెంట్ చేసుకోవడానికి ఒక పార్టీషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను దీంట్లో నా 5D Mark IV కెమెరాని ప్లేస్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై 5D Mark IV కెమెరా అండ్ ఐ హ్యావ్ ద లెన్స్ 24-70. సో ఈ పార్టీషన్ ప్యాడ్ పక్కా జరిపేసి ఓన్లీ బాడీ వన్ సైడ్ అండ్ మనకి లెన్స్ కోసం సపరేట్గా కొంచెం స్పేస్ ఉంది. సో ఈ ఆర్డర్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఒక బాడీ అండ్ ఒక లెన్స్, సో ఈ బకెల్ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండిల్, క్యారింగ్ హ్యాండిల్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఒక కంపార్ట్మెంట్ ఇచ్చాడు. దీంట్లో ఏదైనా కవర్స్ కానీ, మనం రెయిన్ ప్రూఫ్ కాదు కాబట్టి ఒక కవర్ దాంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు నేను ఇంకో కెమెరా అండ్ ఇంకో లెన్స్, బిగ్ లెన్స్, జస్ట్ జూమ్ లెన్స్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాము. దానికి బిఫోర్ నేను బాడీ అండ్ 24-70 లెన్స్ అటాచ్ చేసి దీంట్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ కంఫర్ట్ ఇన్ దిస్ బ్యాగ్. సో ఇట్లా ప్లేస్ చేయడం వల్ల ఏంటి అంటే కింద మనకి పార్టీషన్ కోసం ఉన్న ప్యాడ్ కింద మనం ఎక్స్ట్రా సపోర్ట్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పా కదా మీకు జూమ్ లెన్స్ అటాచ్ అయ్యి ఉంటే ఇందులో పడుతుందా? నో వే. సో ఇట్లా ట్రై చేస్తే మనకి జూమ్ లెన్స్ ఇందులో క్యారీ చేయడానికి కుదరదు. సో ఏం చేద్దాం, నెక్స్ట్ లెన్స్ని ఒకటి దాన్ని డిటాచ్ చేసి చూద్దాం. సో ఓన్లీ లెన్స్ అయితే సింగిల్ లెన్స్ అయితే సరిపోతుంది, జూమ్ లెన్స్. దీని మీద మనం కంపార్ట్మెంట్ ప్యాడింగ్ ఉంది కదా, సో పార్టీషన్ ప్యాడ్ యూజ్ చేసి దాని మీద బాడీ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ సేఫ్. బట్ మీరు ఓన్లీ జూమ్ లెన్స్తో అట్లా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం యూజ్ చేయొచ్చు. బట్ టేక్ కేర్. వైస్ వర్సా, మనం ఇందాక కెమెరా బాడీ పైన పెట్టాం, లెన్స్ కింద ఉంది. ఇప్పుడు బాడీ కింద ప్లేస్ చేస్తున్నాం అండ్ కెమెరా లెన్స్ పైన ప్లేస్ చేస్తున్నాం, జూమ్ లెన్స్. సో ఇట్లా కూడా పడుతుంది. సో బట్ ఐ డోంట్ ప్రిఫర్ టు క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ ది జూమ్ లెన్సెస్ అండ్ ప్రొఫెషనల్ కెమెరాస్. ఇంకో బెటర్ వే ఆఫ్ క్యారింగ్, అంటే ఇట్స్ నాట్ ద బెటర్ వే, దీంట్లో హౌ మెనీ లెన్సెస్ దట్ వి టెక్నికల్లీ ఫిట్ ఇన్ ఇట్.
నేను ఫస్ట్ 6G బాడీ ప్లేస్ చేస్తున్నా at the bottom హారిజాంటల్గా. నెక్స్ట్ పార్టీషన్ ప్యాడింగ్ తీసుకున్నా అండ్ పార్టీషన్ ప్యాడింగ్ని బాడీకి లెన్స్కి తగలకుండా ప్లేస్ చేశా. నెక్స్ట్ ఇప్పుడు 85mm అండ్ జూమ్ లెన్స్ ప్లేస్ చేశా. సో దిస్ ఈస్ వన్ వే, బట్ ఇట్ ఈస్ హెవీ అండ్ దట్ వెయిట్ కెమెరా బ్యాగ్ క్యారీ చేయగలదో లేదో ఐ డోంట్ నో. సో ఇట్స్ నాట్ ద సేఫెస్ట్ వే. సో వాట్ ఐ నీడ్ టు సే ఈస్, మీరు మీది ఎమియేచర్ కెమెరాతో మీకు వచ్చే కిట్ లెన్స్ ఉంటుంది కదా, కిట్ లెన్స్ అండ్ బాడీ దీంట్లో క్యారీ చేసుకోవడం ఈజ్ ద సేఫెస్ట్ వే. సో ఐ ప్రిఫర్ క్యారీ యువర్ కిట్ లెన్స్ and the body which are miniature cameras.